ఇచ్చి వాళ్ళని శాసన సభకు కాదు శాసన మండలికి తీసుకెళ్తాం, మండలికి తీసుకెళ్లడమే కాకుండా ఇంకా న్యాయం చేస్తాం, ఈ సామాజిక వర్గానికి న్యాయం చేయాలి మనం క్షత్రియులకి అని చెప్పింది వాస్తవమా కాదా? ఇద్దరు చెప్పారు. మరి ఈ రోజు క్షత్రియుల్ని మోసం చేస్తున్నారు, పిఠాపురం వర్మ గారిని మోసం చేస్తున్నారు, పిఠాపురం వర్మ గారి రాజకీయ భవిష్యత్తులో ఆడుకుంటున్నారు. మోసం చేస్తున్నట్టు మీరు పగటికెళ్ళరు అంటుంటే ఎట్లండి? మీరు ఊహించుకుంటే ఇట్లా మోసం చేస్తున్నాం. మేము మోసం చేయట్లేదు, వర్మ గారికి అవసరం లేదు, మేము వర్మ గారికి ఎక్కడ అకామిడేట్ చేస్తాం మాకు తెలుసు, మేము బయట అయిపోయిన అవసరం లేదు. మీ అధినేత చెప్పిన మాటలు చెప్తుంటే అది కూడా తప్పవుతుంది. మేమేం చేయాలి? మీకు వినలేకపోతే చెవులు మూసుకోండి. మా అధినాయకుడు కానీ మా పార్టీ లేవరు కానీ మా పార్టీ నాయకత్వం కానీ వర్మ గారికి మేమేం అవకాశం ఏమని చెప్పారా? వర్మ గారికి అవకాశం లేదని చెప్పారా? ఫస్ట్ లిస్ట్ ఎమ్మెల్సీ లేపే మీకు మొన్న జీవి రెడ్డి ఇదే ఒక ఛానల్లో కూర్చుని ఫస్ట్ లిస్ట్ లో నా పేరు లేదని, గురుగారు మీరు చెప్పండి న్యాయం, నా పేరు లేదు, నా స్థాయికి ఎంత పోరాటం చేసినోడిని, ఎన్నాళ్ళు కష్టపడినోడిని, నాకు ఇదేనా న్యాయం అంటే లటక్కని ఫైబర్ నెట్ కార్పొరేషన్ 2 లిస్టులు ఇచ్చారు. ఈ వర్మ గారికి ఏం పాపం చేసింది ఆయన? అంటే వర్మ గారికి మీరు ఎమ్మెల్సీ ఇస్తే వర్మ గారికి మీరు న్యాయం చేసినట్టు. చేసినట్టు ఎమ్మెల్సీ కంటే కూడా ఉన్నతమైన స్థానంలో, ఎమ్మెల్సీ కంటే కూడా ఇంకా ఉన్నతమైన స్థానంలో వర్మ గారిని కూర్చోబెట్టారు. మీరేమంటారు? అప్పుడు ఒప్పుకుంటారా? మా ఊహగానే ఊహించుకుంటారా? మేము ఊహించుకున్నాము, మేము తప్పుగా మాట్లాడినాము, మేము టంగ్ స్లిప్ అయ్యమంటారా? కాదండి, మీరు పెద్దవారు, మీకు అన్ని తెలుసు. మీరు కళ్ళమని చూసారు వర్మ గారికి సిగరెట్ దెబ్బలు ఎలా పడుతున్నాయో. ఓ పక్కన ఇందాక మేయ చెప్పినట్టు 2 పక్కన పొడుస్తుంటే, మూడోది మీకు కార్పొరేషన్ పనికొచ్చినవన్నీ అయిపోయి పనికి మన శాతం తప్ప ఇంకేట్లేదు. ఆల్రెడీ జనసేనలో 70-30% వర్మ గారు పెద్ద నాయకుడు, వర్మ గారు 20 సంవత్సరాలు పార్టీకి పనిచేస్తారు, ఆయన విధేయుడు. వర్మ గారు కార్పొరేషన్ కూడా కొంచెం ఓపిక ఉండాలి సార్, ఓపిక ఉండాలి. పదవులు రావాలో ఆయనకు మీకెందుకు? ఒక్క నిమిషం. నేను మాట్లాడిన నా సొంత వాక్యాలు కాదు ఇంతసేపు నేను చెప్పింది. ఏదైతే ప్రామిసెస్ గివెన్ బై ద టీడీపీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, నేను అది మాత్రం ఇక్కడ నేను ప్రస్తావించాను, అంతే గుర్తు చేశా. ఇప్పుడు చేస్తాను మొదటి విడతలో అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. నా గెలుపుని మీ చేతిలో పెడుతున్నానన్న మాట తీసుకునింది పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళిద్దరూ కలిసి న్యాయం చేయకపోగా ఈ రోజు వర్మ గారిని ముందు నుంచి ఒకరు వెనక నుంచి ఒకరు పోట్లు పొడుస్తుంటే మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది?